ఎన్ని దినాలైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు అక్క? మంచుకున్నావా? అందరు ఎట్లున్నారు? ఏంటక్క అలా ఉన్నావు? ఎట్లున్నాను? మునుపట్లా లేవు. ఆ కళ నీలో లేదు. అదేం లేదకిలా, అబద్ధం. నిన్నొక్కసారి చూస్తే అవతల వాళ్ళలో లేని ధైర్యం, ఉత్తేజం, ఆత్మబలం పొంగుకొస్తాయి. కానీ ప్రస్తుతం నువ్వే అవన్నీ కోల్పోయిన దానిలో ఉన్నా. ఏమైందక్కా? ఏమీ లేదని చెప్తా ఉండాగా. ఏదో ఉంది, నాతో చెప్తావా చెప్పవా? ఏం చెప్తారు, ఎలా చెప్తారు? పాపం. హే, ఏంటి ఆ వంకర మాటలు? నీకు సంబంధం లేని విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నావు? ఇదేం మన ఇల్లు కాదు. నోరు మూసుకునండు. అత్తయ్య, ఇది మీకు కూడా సంబంధం లేని విషయం. ఏంటి వరుదిని? ఏంటా మాటలు? అంటే అది బాగున్నావా పద్మావతి? బాగున్నానత్తమ్మా. ఎవరు నువ్వు? అది 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 ఏంటి? అది అది ఏంటి? అది అది ఏంటి? ఎవరు నువ్వు? నేను ఈ ఇంటి మనిషిని మేడం. వాట్? ఇంటి మనిషివా? ఏంటక్క ఈ అమ్మాయి? అసలు ఎవరి అమ్మాయి? ఈవిడ గారు యాదగిరి గారిని బుట్టలో వేసుకుని ఈ ఇంట్లోకి దూరిన వానపాము. యాదగిరి తనని మోసం చేశాడని ఒక కథ అల్లి దుర్గమ్మ గారి ముందు ఏడ్చింది. దీని మాటలు నమ్మి దుర్గమ్మ గారు ఇంట్లో కోడలి స్థానం ఇచ్చారు. అంతే కదా దుర్గమ్మ గారు? కొన్ని కొన్ని సందర్భాల్లో మన కళ్ళకి కనిపించేదే నిజం అనిపిస్తుంది. ఈ విషయంలోనూ అదే జరుగుంటుంది. కాబట్టి మా అక్క అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది. అలాగని అక్క తీసుకున్న నిర్ణయం తప్పు అని మనం చెప్పకూడదు. అక్క తన కన్న కొడుకు విషయంలో ఇలాంటి ఒక నిర్ణయం ఎందుకు తీసుకుందని ఆలోచించాలి. అంటే దీని మాటలు విని ఇంటి కోడలైన సంజక్కకి దుర్గమ్మత్త అన్యాయం చేసినట్టు కాదా? కానే కాదు. తన మంచితనంతో, తన ప్రేమతో, అభిమానంతో ఒక ఊరే తనను అభిమానించి తననే దేవతగా కొలిచేలా చేసుకోగలిగింది మా అక్క. అలాంటి మా అక్క ఎప్పుడూ ఎలాంటి విషయంలోనూ ఆలోచించకుండా నిర్ణయం తీసుకోదు. తనలా నిర్ణయం తీసుకుంది అంటే దాని వెనుక ఎవరికీ అంతుపట్టని నగ్న సత్యం ఉంటుంది. అది బయటపడే వరకే ఈ అనుమానాలు, అపోహలు. అప్పటి వరకు ఈ విషయంలో అక్కని అనుమానించడం గాని, విమర్శించడం గాని ఎవరు చేయకూడదు. అసలు ఇక్కడున్న ఎవరికి ఆ అర్హత కూడా లేదు. ఇవాళ అక్క అలా ఎందుకు చేసిందో రేపనే రోజు మీకే తెలుస్తుంది. అప్పటి వరకు మౌనంగా చూస్తూ ఉండండి. యాదగిరి, మనిషిగా పుట్టడం గొప్ప వరం. ఇలాంటి గొప్ప తల్లికి
కొడుకుగా పుట్టడం ఇంకా గొప్ప వరం. అయినా అమ్మ గీత దాటని నువ్వు, అమ్మ మాటని వేదల్లా భావించే నువ్వు 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 ఇలాంటి ఒక పని చేశావా? నువ్వు ఈ విషయంలో నిజంగా తప్పు చేశావో లేదో కాలమే నిర్ణయిస్తుంది. కాని ఒకటి మాత్రం గుర్తుంచుకో, తండ్రి తల్లికిచ్చిన వరం కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి వనవాసానికెళ్లిన శ్రీరాముళ్లాంటి కొడుకు పుట్టిన పుణ్యభూమి ఇది. అది మర్చిపోకు. తల్లి మనసు కష్టపెట్టిన ఏ పిల్లలు సంతోషంగా ఉండరు. ఓయ్! మా అక్క మౌనంగా ఉందని నేను నిన్ను వదిలేస్తున్నాను. ఒకవేళ యాదగిరి తప్పు లేదు అని తెలిసిందంటే అక్కలోని మంచితనాన్ని చూసిన నువ్వు ఈ అఖిలాండేశ్వరి విశ్వరూపాన్ని చూస్తావు. జాగ్రత్త. మా అమ్మగారి మీ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారంటే మీరెలాంటి వాళ్ళో నా ఊహకే అందట్లేదు. నన్ను ఆశీర్వదించండి. లే పార్వతి.